కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 తర్వాత బోయపాటి యంగ్ హీరోని లైన్ లో పెట్టాడు. మలినేని గోపిచంద్, బాబీ కూడా ఆల్రెడీ వర్క్ చేసిన హీరోస్ తో మరో మూవీకి కమిట్ అయ్యారు. కానీ దేవరతో భారీ సక్సెస్ అందుకున్న కొరటాల శివ సంగతి ఏంటి? అతడి కోసమే వెయిటింగా? ఇప్పట్లో మెగాఫోన్ పట్టే ఆలోచనే లేదా? బాలకృష్ణ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ చివరి దశకొచ్చింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో ఆటోమేటిక్ గా అఖండ 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ మరింత హైప్ ని క్రియేట్ చేసింది. కాగా అఖండ 2 తర్వాత బాలయ్య, బోయపాటి నెక్స్ట్ కమిట్మెంట్స్ కు షిఫ్ట్ కానున్నారు. బోయపాటి సీను నాగ చైతన్యను డీల్ చేయబోతున్నాడని టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుందని టాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది. చైతూ తన 24వ ఫిల్మ్ కంప్లీట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కానున్నాడని తెలుస్తోంది. డాకు మహారాజ్ తో బాలయ్య ఖాతాలో హిట్టేసిన బాబీ నెక్స్ట్ చిరంజీవిని లైన్ లో పెట్టాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న ఈ కాంబో మరొకసారి కొలాబరేట్ కాబోతోంది. విశ్వంబర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో నెక్స్ట్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెగాస్టార్. ఈ షూటింగ్ కూడా చివరి దశకొచ్చేసింది. ఈ నేపథ్యంలో బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. సెప్టెంబర్ నుండి ఈ నయా వెంచర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. బాబీ ప్రాజెక్టు పూర్తి చేశాక శ్రీకాంత్ ఓదెలా మూవీకి షిఫ్ట్ అవుతారట చిరంజీవి. వీరసింహారెడ్డి తర్వాత బాలీవుడ్ లో టెస్ట్ డ్రైవ్ కు వెళ్లిన గోపీచంద్ మలినేని టాలీవుడ్ లో మళ్లీ ల్యాండ్ అయ్యాడు. బాలయ్యతో 111 ని సెట్ చేసుకున్నాడు. బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి సంగతి తెలిసిందే. భారీ లైన్ అప్పే ఉంది. ఇలా డైరెక్టర్స్ అంతా ఓ సినిమా కంప్లీట్ కాగానే లేదా థియేటర్లోకి వచ్చిన 6 నెలల్లోనే మరొక హీరోని సెట్ చేస్తే కొరటాల దేవరతో హిట్ కొట్టి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్త మూవీకి కమిట్ అయిన దాఖలాలే లేవు. అదిగో ఆ హీరో, ఇదిగో ఈ హీరోతో కొరటాల నెక్స్ట్ సినిమా అంటున్నారు తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దేవరా 2 కోసమే వెయిట్ చేస్తున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే తారక్ ఇప్పట్లో చిక్కేటట్లు లేడు. నీలిమామ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ లైన్ లో ఉన్నారు. కొరటాలకు కూడా తారక్ కమిట్మెంట్స్ తెలుసు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాడో ఈ స్టార్ డైరెక్టర్. మళ్ళీ ఎప్పుడు మెగాఫోన్ పడతాడో చూడాలి. సంక్రాంతికి మిస్ అయిన టార్గెట్ ని నిత్యా మీనన్ ఇప్పుడు ఫినిష్ చేసిందా? దసరాకు ఇంకొన్ని లెక్కలు సరిచేయనుందా? మరోసారి ఆ హీరోతో కలిసి మ్యాజిక్ చేయబోతుందా? ఇవన్నీ సరే, లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ వరకే పరిమితమైన మూవీ సంగతి ఏంటి? ఉందా? షెడ్డుకు వెళ్ళిందా? ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలైవన్ తలైవితో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ఫ్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏజ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇక నిత్యా మీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు 2 years గ్యాప్ తీసుకున్న నిత్య జయన్ రవితో కలిసి కాతలిక్క నేరమిల్లేలో నటించింది. బొమ్మ డివైడ్ టాక్ రావడంతో గల్లా పెట్టే నిండలేదు. అప్పుడు మిస్ అయిన లెక్కలు తలైవన్ తలైవితో సరిచేసుకుంది నిత్య. జూలై 25న తమిళంలో మాత్రమే రిలీజ్ అయిన ఈ బొమ్మ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25 కోట్లను కలెక్ట్ చేసి బడ్జెట్ డబ్బులను కూడగట్టుకుంది ఈ మూవీ. ఆగస్టు 1న తెలుగు ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఇక నెక్స్ట్ బిగ్ టార్గెట్ దసరాకు ఫిక్స్ చేసుకుంది ఈ మలయాళ కుట్టి. ధనుష్ తో మరోసారి కలిసి బాక్స్ ఆఫీస్ ని దోచుకోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. ఇడ్లీ కడాయ్ అనే మరో డ్రామా ఫిల్మ్ తో రాబోతోంది మేడం. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన రామ్ కామ్ మూవీ డియర్ ఎక్సెస్ మూవీ ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చింది నిత్య. కామిని దర్శకురాలుగా ఇంట్రొడ్యూస్ అవుతున్న డియర్ ఎక్సెస్ ఫస్ట్ లుక్ గత ఏప్రిల్లో రిలీజ్ చేశారు. రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాక అమ్మాయి భావోద్వేగాలను చూపించాలనుకుంది కామిని. ఇందులో నవ్దీప్, వినయ్ రాయ్, ప్రతీక్ బబ్బా, దీపక్ పరంబోల్ హీరోస్ గా ఫిక్స్ అయ్యారు. మరి కథ నచ్చలేదో, ఈ టైంలో ఇలాంటి రిస్క్ ఎందుకు అనుకుందో, మొత్తానికి ప్రాజెక్ట్ అటకెక్కింది. హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్ కుండే క్రేజే వేరు. కానీ ఇండియన్ తెరపై ఇలాంటి కథలు చాలా తక్కువ. నార్త్ బెల్ట్ లో క్రిష్, రావణ్ చిత్రాలు అలరించాయి. ఇక సౌత్ విషయానికి వస్తే అప్పుడప్పుడు ఈ జాన్రా టచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై సూపర్ హీరో స్టోరీసే చేస్తే ఫస్ట్ టైం మాలీవుడ్ సూపర్ హీరోయిన్ కథతో రాబోతోంది. సూపర్ హీరో స్టోరీలకు హాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనూ ఫుల్ క్రేజ్. ఒక కామన్ మ్యాన్ కు సడన్ గా సూపర్ పవర్స్ వచ్చి వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ తరహా కథలు గతంలో బీటౌన్ లో అడపాదడపా చూసాం. మిస్టర్ ఇండియా నుండి క్రిష్, రావణ్ ఈ జోనర్ కెదికే వస్తాయి. ఇక సౌత్ లో ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా అరుదు.
తెలుగులో అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్ గా అలరిస్తే రీసెంట్ గా హనుమాన్ లో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిమేల్ సూపర్ ఉమెన్ మహాకాళిని అనౌన్స్ చేశాడు. సూపర్ హీరో కథలు హాలీవుడ్, బాలీవుడ్డే తీయాలా, మేమెందుకు తీయకూడదు అంటూ ప్రయోగాలకు రెడీ అవుతోంది మాలీవుడ్. ఇప్పటికే మిన్నల్ మురళి రూపంలో ఒక సూపర్ హీరో కథను మలయాళ ప్రేక్షకులకు చూపించింది. కానీ ఇది ఓటీటీకే పరిమితం కావడంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయింది. అందుకే మరో ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి సూపర్ హీరో కాదు, సూపర్ విమెన్ కథతో సినిమా రాబోతోంది. లోకా చాప్టర్ 1 చంద్ర అనే సూపర్ ఉమెన్ స్టోరీతో సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ఈ సినిమాను వే ఫారర్ ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తూ నిర్మిస్తున్న చిత్రాల నుండి టీజర్స్ బయటకొచ్చాయి. తెలుగులో చేస్తున్న ఆకాశంలో ఒక తార నుండి గ్లిమ్స్ వచ్చింది. లోకాతో పాటు కాంతా సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. లోకా సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ విమెన్ గా కనిపించబోతోంది. ఇందులో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరించనుంది కళ్యాణి. ప్రేమలతో టాలీవుడ్ కు చేరువైన నజ్లేన్ ఇందులో హీరో. డొమినిక్ అరుణ్ దర్శకుడు. ఓనం పండుగను టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది ఈ మూవీ. సినిమా నిర్మాణమే కాదు, హీరోగా కాంతా అనే ఒక పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాదు, క్యూరియాసిటీని కలిగిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ లెక్కన లోకాతో పాటు కాంతా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మలయాళంలో ఐయామ్ గేమ్ అనేటువంటి ఒక మూవీ చేస్తున్నాడు దుల్కర్. లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ ఈ హిట్ పరంపరను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. టాలీవుడ్ లో సరైన ఛాన్స్లు రావటం లేదని కోలీవుడ్ బాట పట్టిన ఓ తెలుగమ్మాయి అక్కడ ప్రూవ్ చేసుకున్నాక తెలుగు ఇండస్ట్రీకి వాలింది. ఫ్లూక్ లో ఓ మూవీ ఆడేసింది, కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. రీ ఎంట్రీలో సొంత గూటిలో జెండా పాతాలను చూస్తోంది, కానీ సెట్ కావట్లేదు. స్టార్ హీరోస్ తో జోడీ కట్టే ఛాన్స్లు రావట్లేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరా తెలుగమ్మాయి? మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో బస్టాప్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష, ఇల్లా, నయనతార, విచారణై, పరియేరుం, పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది అమ్మడు. జాంబిరెడ్డితో ఫీమేల్ లీడ్ గా రీఎంట్రీ ఇచ్చింది ఆనంది. హమ్మయ్య, బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిందని సంబరపడిపోయే లోపు ఫ్లాప్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇక అదే టైంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది మేడం. మళ్ళీ కెరియర్ డైలమాలో పడిపోతున్న టైంలో అల్లరి నరేష్ తో ఇట్లు మారేడు మిల్లులో కనిపించింది. నరేష్ తో వర్క్ అంటే కెరియర్ ఖతమైనట్లే అన్న ట్యాగ్ పటాపంచలు చేస్తూ ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది ఆనంది. ప్రెజెంట్ టాలీవుడ్ లో 3 డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంటర్టైన్ చేయబోతోంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇదే కాదు, ప్రియదర్శన్ సరసన ప్రేమంటేతో పాటు సత్యదేవ్తో కలిసి ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. అరేబియన్ కడలి అనే సిరీస్ ఆగస్టు 8న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా వరుస అవకాశాలతో లైమ్ లైట్లో ఉంటోంది. కానీ హిట్టే ఆమెతో దోబూచులాడుతోంది. మరి ఆనంది హిట్ కొట్టి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందో లేదో లెట్స్ వెయిట్. రామ్ చరణ్, సుకుమార్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం ఎట్టకేలకు హిందీ టీవీ ప్రీమియర్ కి రెడీ అవుతోంది. కేరళను వణుకు పుట్టించిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ హారర్ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా ట్రైలర్ బయటకొచ్చింది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. మరిన్ని సినీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. చరణ్, సమంత హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం రంగస్థలం. చిట్టిబాబుగా రామ్ చరణ్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా డబ్బింగ్ వర్షన్ లో ఎంతో మంది మూవీని టీవీల్లో, ఓటీటీలో వాచ్ చేశారు. కానీ బాలీవుడ్ బుల్లితెరపై తొలిసారిగా ప్రీమియర్ కానుంది రంగస్థలం. తెలుగు సినిమాలు డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసే గోల్డ్ మైన్స్ రీసెంట్ గా టీవీ రంగంలోకి ఎంటర్ అయింది. ఆగస్టు 24న గోల్డ్ మైన్స్ టీవీలో ప్రసారం కానుంది. కేరళలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిస్తున్న మూవీ సుమతి వలవు. 1950లో కేరళలోని ఓ ప్రాంతంలో సుమతి అనే గర్భిణిని ఆమె ప్రియుడు హత్య చేశాడని, అప్పటి నుండి ఆ ప్రాంతంలో దెయ్యమై తిరుగుతోందని కథనాలున్నాయి. ఇప్పుడు ఇదే పేరుతో హారర్ కామెడీని తెరకెక్కిస్తున్నారు. అర్జున్ అశోకన్, మాలవిక మనోజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్ తెరకెక్కిస్తోంది. ఆగస్టు 1కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తెలుగులో చాలా రోజుల తర్వాత ఓ స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది.
విజయ్ రామరాజు, సిజార్ రోజ్ హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న సినిమా అర్జున్ చక్రవర్తి. రీసెంట్ గా దీని టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ అన్సంగ్ ఛాంపియన్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కబడ్డీ ఆట చుట్టూ తిరిగే ఓ సీరియస్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి 46 అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా. మోహన్ లాల్, రాజాసాబ్ ఫేమ్ మాలవిక మోహన్ నటిస్తోన్న మూవీ హృదయపూర్వం ఆగస్ట్ 28న ప్రేక్షకులను పలకరించబోతోంది. రిలీజ్ కి నెల రోజులున్న నేపథ్యంలో ఓ వీడియోని రిలీజ్ చేసింది టీం. లాఫ్ ఆన్ సెట్ పేరుతో షూటింగ్ టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ చూపించారు.